అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హైదరాబాద్ లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్. వీరంగూడ, ఆర్సీపురం, మియాపూర్, షేర్లింగంపల్లి, హయత్ నగర్, చంద్రాయన్గుట్ట, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్ర నగర్ లో వర్షం పడే అవకాశం. జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ. రాత్రి 11 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. వాతావరణ శాఖ ఈ హెచ్చరికలు జారీ చేశారు. సో అవసరమైతేనే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు. సో గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో హైదరాబాద్ లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కాగా రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తాజాగా వాతావరణ శాఖ రానున్న 2 గంటల్లో మియాపూర్, శంషాబాద్, హయత్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఒక హెచ్చరిక జారీ చేసింది. మరి కాసేపట్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు బయటికి రాకూడదని హెచ్చరించింది. అవసరం ఉంటే తప్పితే ఎవరు బయటికి రాకూడదని చెబుతోంది. ఇప్పటికే 2 రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇటు మనం చూసుకుంటే గనక జూబ్లీ హిల్స్, మాదాపూర్, అలాగే గచ్చిబౌలి ప్రాంతాలన్నీ కూడా జలమయం, అంటే ఒక చెరువును తలపిస్తూ ఉన్న దృశ్యాలు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు కూడా మరి కాసేపట్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కి జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా చెబుతూ ఉంది. అలాగే ఇప్పటికే మనం హుస్సేన్ సాగర్ నీటి మట్టం చూసుకుంటే గనక 1750 అడుగుల నీటి మట్టం వరకు నీరు చేరిపోయింది. సో ఇలాగే వర్షాలు కంటిన్యూ అయితే గనక హుస్సేన్ సాగర్ కూడా పొంగి ప్రవహించే అవకాశం ఉందని కూడా ఒక హెచ్చరిక వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాలాలు ఎక్కడున్నా కూడా కొంచెం గమనించి నడుచుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఈ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, 2 రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ వర్షాలు ఈ రోజు కూడా మరి కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అది కూడా ఉరుములతో, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి వర్షాలకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎన్ని రోజులు కొనసాగుతాయి? ప్రస్తుతం మనం హైదరాబాద్ పట్టణంలో నిన్న చూసాం, ఒక్కసారిగా 3 నుంచి 5 గంటల వరకు విపరీతమైన వర్షం కురవడంతో దాదాపు రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి. ఏదైతే ట్రాఫిక్ ఏరియాలు, రద్దీ ప్రాంతాలు ఉంటాయో కిలోమీటర్ల మేర మొత్తం కూడా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కి భారీ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, మున్సిపల్ సిబ్బందితో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైన సూచనలు ఇక్కడ ఉన్న అధికారులకు చేయడం చూస్తున్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే జలమయం అయ్యే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ దంచింది హైదరాబాద్ లో. 3 గంటలకు ఒక్కసారిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పాటు మరోపక్క వర్షం హైదరాబాద్ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా జలమయమయ్యే, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నైట్ టీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతోటి సహాయక చర్యలు చేపట్టారు. ఇలాంటి బోట్లలోనే ఇలా మొత్తం జలమయమైన కాలనీలలో ఆ బోట్లలో వెళ్తూ వాళ్లకు కొంత ఆహార సదుపాయాలు కావచ్చు, నీళ్ళలో మునిగిపోయిన ఇళ్లలో సహాయక చర్యలు చేపట్టడం కావచ్చు, ఆ నీళ్ళలో చిక్కుకున్న చిన్నారులను బయటికి తీయడం కావచ్చు, ఇలాంటి సహాయక చర్యలు అన్ని కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న గండిపేట, ఉస్మాన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమాయత్ సాగర్ కావచ్చు, ఈ రెండు పూర్తి నీటి మట్టం ఓవైపు ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782 వరకు చేరింది. నీటినన్నింటినీ కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. సేమ్ టైం హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మొత్తం కూడా రాణిగంజ్ వైపు నుంచి, అదే ఉన్న ఎక్కడెక్కడ నుంచి వాల్స్ ఉన్నాయో, గేట్స్ ఉన్నాయో వాటన్నిటిని వదిలి లోతట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1758 అడుగుల వరకు చేరింది. అది మరొక వర్షం పడితే కనుక అది మొత్తం కూడా నీటి మట్టాన్ని దాటే ప్రమాదం
ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కూడా జల మొత్తం లోతట్టు ప్రాంతాలు కాలువ కెనాల్స్ ఉంటాయో వాటన్నిటి కూడా నీటిని వదిలే ప్రయత్నం చేస్తూ హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం నిన్న బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ తో పాటు ఈ మొత్తం హైదరాబాద్ సిటీలోని ప్రాంతాలన్నీ కూడా ప్రధానమైన ట్రాఫిక్ పూర్తి చాలా ఇబ్బంది అయిపోయింది. గంటల తరబడి వాహనాలు రోడ్ల పైన వేచి చూసిన పరిస్థితి. మియాపూర్, చంద్రాయన్ గుట్ట, ఎర్రగడ్డ, అమీర్పేట్, బాలాపూర్, శంషాబాద్ ఇలా షేర్లింగంపల్లి, హయత్ నగర్ వంటి ప్రదేశాలు మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇది కేవలం సుమన్ టీవీ వాళ్ళ కోసమో లేదంటే ఈ సహాయక చర్యలు చేపడుతున్న అధికారుల కోసమో చెప్పేది కాదు. ఖచ్చితంగా జలమయమైన ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో వాటన్నిటి దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి. ద్విచక్ర వాహనాలు, స్కూల్ కు వెళ్లే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడతారు. ఆ మ్యాన్ హోల్స్ లో పడి అనేక సార్లు ఇలాంటి ప్రమాదాలు జరగొద్దని కోరుకుందాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం చూసాం. చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్లి ఆ మ్యాన్ హోల్స్ పడ్డ సందర్భాలు చూసాం. సో ఇప్పుడు కూడా మరికొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం ఉంది. వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అతి భారీ వర్షం కురుస్తుందని జీహెచ్ఎంసీ చెబుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? రైట్, ఇప్పటికే ఎక్కడైతే కాలువల్లో పూడికలు ఉన్నాయో వాటిని తొలగించడం పాటు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం, మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించాలని కూడా చెప్తున్నారు. మనం అది కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ను డిస్ప్లే మీద స్క్రోల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడమే ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రధానమైన బాధ్యత. ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగినప్పుడు మనము గగ్గోలు పెట్టడం, ప్రజలు గగ్గోలు పెట్టడం, మీడియా కూడా ప్రభుత్వం ఏం చేస్తలేదు అని చెప్పడం కంటే వర్షాలు పడే ముందే ప్రజల్ని అప్రమత్తం చేసి వారందరినీ కూడా జాగ్రత్తగా ఉంచితే గనక, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచితే మనం జాగ్రత్తగా ఉంచాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ చెప్పడమే కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటప్పుడే మనము వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం కూడా విపరీతమైన వర్షాలు కురుస్తాయి. 2 గంటల పాటు, 3 గంటల పాటు రాత్రంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. మరోవైపు ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళు కూడా అంటే రంగంలో సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా చేజిక్కించుకునేది. ఇప్పటికే హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు. ఈ నేపథ్యంలోనే 40 నుంచి 60 కిలోమీటర్ల మేర విపరీతమైన గాళ్లు వీస్తాయని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు అయితే కోరుతున్నారు. సిరి, సో మొత్తంగా మనం విజువల్స్ చూసాం. ఇప్పటి వరకు 2 రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా చాలా ఫ్లైఓవర్స్ మీద ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. అలాగే పాడుబడ్డ కొన్ని గోడలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఒక్కసారిగా కుప్పకూలటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ట్రాఫిక్ ఏదైతే ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటుందో, ఇటు పంచగుట్ట కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, లేకపోతే ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలాంటి ఏరియాలలో కొంచెం ఏమైనా పనులు ఉంటే కొంచెం డైవర్ట్ చేసుకోవడం బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ఖచ్చితంగా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా నాలాలు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి గమనించుకొని బయటికి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి కొంచెం ప్రయాణాన్ని డైవర్ట్ చేసుకుంటే మంచిది. బికాజ్ ఎలాంటి ఘోరాలు జరుగుతాయి, ఎలాంటిది జరిగాయి ప్రీవియస్ గా మనం చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక హెచ్చరిక జారీ చేసినందున మనం కూడా అంటే ప్రజలు కూడా ఏదైనా అత్యవసరం ఉంటే తప్పితే బయటికి రాకుండా ఉంటేనే మంచిది అని జీహెచ్ఎంసీ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది నాలాల పూడికతీతలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అంటే ఏదైనా జరిగినా కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తూ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ స్టెప్స్ కూడా తీసుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండటం బెటర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.